ముఖ్య ఉద్దేశం ఏంటంటే 10ఏళ్ల వార్షికోత్సవం సందర్భంగా ఉభయ గోదావరి జిల్లాల్లో ఎక్కడా లేని విధంగా వాటర్ని ఆర్ఓ వాటర్ని అల్ట్రా ప్యూర్ వాటర్ కింద తయారు చేయడం జరిగింది. ఈ అల్ట్రా ప్యూర్ వాటర్ చేయటం వల్ల రక్త శాతం తగ్గిపోవడం, తర్వాత డయాలసిస్లో నాణ్యత పెరగడం జరుగుతుంది. అల్ట్రా ప్యూర్ వాటర్ అంటే టీడీఎస్ <9 అండ్ బ్యాక్టీరియల్ అండ్ ఎండోటాక్సిన్ ఫార్మ్స్ అండ్ కోలిఫార్మ్స్ అన్ని అసలు ఉండకూడదు. సో దీన్ని ఈక్వినాక్స్ ల్యాబ్ నావీ ముంబై ఇండియాలో టాప్ 5 ల్యాబొరేటరీస్లో వాటర్ టెస్ట్కి పంపించాం. ఆ కాపీస్ కూడా మీకు ఇస్తాం. అండ్ ఎనకార్ ల్యాబొరేటరీస్ నాగ్పూర్లో కూడా పంపించాం. యూజువల్గా ఐఐటీస్ వాళ్ళు ప్రైవేట్ హాస్పిటల్ శాంపుల్స్ తీసుకొని క్రాస్ చేయండి, బికాస్ అది గవర్నమెంట్ ఏజెన్సీ వర్క్ కూడా ఎక్కువ ఉంటుంది. సో అండ్ సెకండ్ హీమోడయా ఫిల్టరేషన్ అంటే హార్ట్ పంపింగ్ లెస్ దాన్ 35% ఉన్న వాళ్ళకి డయాలసిస్లో బీపీ పడిపోవడం, సడన్గా డెత్ అయ్యే ఛాన్స్లు ఉంటాయి. సో హీమోడయా ఫిల్టరేషన్ అంటే వాటర్ కూడా డయాలసిస్ వాటర్ కూడా పేషెంట్లో పంపించి రిమూవ్ చేస్తాం స్లోగా. సో దట్ హార్ట్ వీక్గా ఉన్న పేషెంట్స్ డయాలసిస్లో డెత్ అయ్యే అవకాశాలు తక్కువ ఉంటాయి, లాంగిటీ పెరుగుద్ది. సో ట్రాన్స్ప్లాంట్ చేసుకునే వాళ్ళకి మధ్యలో హార్ట్ వీక్గా ఉండి ఇబ్బంది అందుకున్న వాళ్ళకి 6 నెలలు సంవత్సరం పాటు ఇది బ్రిడ్జ్ కింద పనికొస్తుంది. సో దీనికి మెయిన్ కావాల్సింది అంటే వాటర్ నాణ్యత. సో 26 చెరుకూరి కళ్యాణ మండపంలో మనకి డాక్టర్ శివకుమార్ గారు ఎక్స్ డైరెక్టర్ స్విమ్స్, తర్వాత రాజశేఖర్ చక్రవర్తి గారు యశోద నుంచి, తర్వాత పల్లా ప్రవీణ్ గారు నారాయణ నుంచి, గొల్లపల్లి ప్రసాద్ గారు వైజాగ్ కేజీహెచ్ హెచ్ఓడి, మరియు నిపుణులైన నెఫ్రాలజిస్టులు, కార్డియాలజిస్ట్ రమేష్ గోడపాటి గారు కిడ్నీ జబ్బుల్లో కిడ్నీ వ్యాధుల్లో గుండె జబ్బు గురించి మాట్లాడటానికి, అండ్ డాక్టర్ సుబ్బయ్య చౌదరి గారు నరాల వీక్నెస్ కింద మాట్లాడటానికి. సో ఈ హీమోడయా ఫిల్టరేషన్ ఏంటంటే హార్ట్ వీక్గా ఉండి మోర్ దెన్ 5-6 సంవత్సరాల డయాలసిస్లో ఉండి కాళ్ళు తక్కువగా ఉన్న వాళ్ళకి ఉపయోగపడుతుంది. అండ్ యూజువల్గా ఏంటంటే ఒక అపోహ లైక్ హాస్పిటల్స్కి జనాలు ఓవర్ బిల్ చేస్తున్నారు, ఎక్కువ బిల్స్ అవుతున్నాయి అన్నది ఒక నార్మల్గా ఒక సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్కి ఎస్టాబ్లిష్ చేయాలంటే 2 tier సిటీస్లో బెడ్కి 40 లక్షలు అవుతుంది. ల్యాండ్ వాల్యూ కూడా క్యాలిక్యులేట్ చేసింది. అదే కార్పొరేట్ హాస్పిటల్ హైదరాబాద్లో చేయాలంటే అదే బెడ్కి 1,20 లక్షలు అవుతుంది. బికాస్ ఎక్విప్మెంట్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ గురించి చెప్తున్నాను. సో దీనివల్ల వైద్య ఖర్చులు పెరగడం జరుగుతుంది. సో జనాలందరికీ నేను ఏం చెప్తానంటే, మీరు సంపాదించే ప్రతి రూపాయిలో రోజుకి 50 రూపాయలు ఇన్సూరెన్స్ కట్టుకోండి. సో ఆరోగ్యం ఉన్నా లేకపోయినా కొన్ని జబ్బులకు ఆరోగ్యం కవర్ చేయకపోవచ్చు, లేకపోతే కొన్ని స్టంట్లు కానీ కొంచెం కాస్ట్లీ వైద్యం కానీ ఆరోగ్యంలో రాకపోవచ్చు. సో ఒక కప్ ఆఫ్ కాఫీ ఏదైతే మీరు తాగుతున్నారో, ఒక కుటుంబంలో ఒక వైఫ్ అండ్ హస్బెండ్కి కాఫీ ఖర్చు పెట్టేది హెల్త్ ఇన్సూరెన్స్ ఖర్చు పెట్టుకోవడం బెటర్. ఇప్పుడు నా హాస్పిటల్కి క్యాష్లెస్ లేదు, కానీ క్యాష్ కట్టుకున్న తర్వాత 30 రోజుల్లో అందరికీ EMS అయ్యింది. ఎందుకు కారణం ఏంటంటే, మనం ఎవరైనా పొరపాటున ఇన్సూరెన్స్ రిజెక్ట్ రాసినా మనం ఎందుకు చేసాం వైద్యం, ఆ వైద్యం తాలూకా ప్రూఫ్ని అటాచ్ చేసి పంపిస్తే